నమస్తే ఫ్రెండ్స్, ఇది మీ సిఎస్కే ఫిల్మోగ్రఫీ రివ్యూ. సాధారణంగా హారర్ సినిమాలనగానే మనకు గుర్తొచ్చేది అరుపులు, రక్తం, భయంకరమైన ముఖాలు. కానీ ఒక చిన్న గదిలో నీటి చుక్కల శబ్దం మన వెన్నులో వణుకు పుట్టించగలదా? అది సాధ్యమే అని నిరూపించింది 2024లో వచ్చిన ఇండోనేషియన్ మాస్టర్పీస్ ద కార్ప్స్ వాషర్. ఇండోనేషియాలో పేమండి జనాజాగా రిలీజ్ అయ్యి అక్కడి థియేటర్లను దడదడలాడించిన సినిమా ఇది. చనిపోయిన వాళ్లకు స్నానం చేయించడం పుణ్యమని అంటారు, కానీ ఆ పుణ్యం వెనుక దాగున్న చీకటి కోణాన్ని ఈ సినిమా బయటపెడుతుంది. రండి, ఈ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. సెక్షన్ 1, ద కల్చరల్ కాంటెక్స్ట్. ఇది ఎందుకు భయపెడుతుంది? కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా అక్కడ ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యిందో మనం అర్థం చేసుకోవాలి. ఇండోనేషియన్ మరియు ఇస్లామిక్ సాంప్రదాయంలో ఒకరు చనిపోయిన తర్వాత వారిని పూడ్చిపెట్టే ముందు చేసే కార్యక్రమాలు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా ఆ కఫన్ వస్త్రం చుట్టడం, ముక్కు చెవుల్లో దూది పెట్టడం, ఇవి చూడటానికే కాస్త భయంగా అనిపిస్తాయి. ఈ సినిమా డైరెక్టర్ హద్రా దాంగ్ రాతు ఈ నిజమైన ఆచారాలను సినిమాలో ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. మామూలు దెయ్యం సినిమాల్లా కాకుండా ఇందులో శవాన్ని హ్యాండిల్ చేసే విధానం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ బాడీని తిప్పడం, నీళ్లు పోయడం, మలినాలను శుభ్రం చేయడం, ఇవన్నీ చూస్తుంటే మనకే ఒక నిమిషం ఊపిరాగిపోతుంది. ఆ అథెంటిసిటీ ఈ సినిమా యొక్క మొదటి విజయం. సెక్షన్ 2, ద ప్లాట్ డీప్ డైవ్. ఓన్లీ వన్ విట్నెస్. కథా విశ్లేషణ. కథ విషయానికి వస్తే, లేలా ఒక సాధారణ అమ్మాయి. వాళ్ల అమ్మ సిటీ, ఆ ఊరికి శవాలకు స్నానం చేయించే ఆవిడ. అకస్మాత్తుగా ఒకరోజు వాళ్ల అమ్మ చనిపోతుంది, అది కూడా మిస్టరీగా. లేలా ఏడుస్తూ తన అమ్మ శవానికి స్నానం చేయిస్తున్నప్పుడు ఆమె శరీరం మీద ఒక గాయాన్ని చూస్తుంది. బాడీ లోపల నుండి ఏదో తీగలాంటిది బయటకు వస్తున్నట్లుంటుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఇది సాధారణ చావు కాదు, ఇది శాంటెట్, అంటే ఇండోనేషియన్ చేతబడి. ఎవరో ఒకరు వాళ్ల అమ్మను కొంచెం కొంచెంగా చిత్రహింసలు పెట్టి చంపారు. అది ఎవరు, ఎందుకు చేశారు? ఆ తర్వాత ఊర్లో వరుసగా చావులవుతున్నప్పుడు ప్రతి శవం లేలాకి ఏదో ఒక నిజాన్ని చెప్పడానికి వస్తుంది. శవాలు మాట్లాడతాయా? మాట్లాడవు, కానీ తెలియజేస్తాయి. సెక్షన్ 3, ద వైయర్స్ మిస్టరీ. స్పాయిలర్ ఫ్రీ. ఈ సినిమాలో చూపించిన వైయర్స్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. సాధారణంగా చేతబడి అంటే బొమ్మలకు సూదులు గుచ్చనం చూసుంటాం, కానీ ఇందులో బాధితుల శరీరం లోపలే ఇనుప తీగలు, సూదులు ఉన్నట్లు చూపించడం చూడటానికే క్రూరంగా అనిపిస్తుంది. ఆ తీగను లేలా బయటకు లాగినప్పుడు వచ్చే ఆ శబ్దం, సౌండ్ డిజైన్, థియేటర్ నిశ్శబ్దంలో వింటున్నప్పుడు పగలు కూడా భయం వేస్తుంది. సెక్షన్ 4, ద సైకలాజికల్ హారర్. ఈజ్ ఇట్ రియల్? ఇది నిజమేనా? సినిమా అంతా మన మనసులో ఒక ప్రశ్న రన్ అవుతూనే ఉంటుంది. లేలా చూసేదంతా నిజమా, లేదా అమ్మను పోగొట్టుకున్న బాధలో తనకు కలిగే భ్రమ, హాలుసినేషన్? అనే సస్పెన్స్ చివరి వరకు మెయింటైన్ చేశారు. ముఖ్యంగా ఆ పోచాంగ్, కఫన్ చుట్టిన శవంకి సంబంధించిన సీన్స్ ఇండోనేషియన్ హారర్ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటిది. సెక్షన్ 5, డైరెక్టర్స్ టచ్ అండ్ ట్రివియా. డైరెక్టర్ స్పెషాలిటీ. డైరెక్టర్ హద్రా దాంగ్ రాతూకి ఇప్పటికే సిజ్జిన్, మక్మూమ్ వంటి హిట్ హారర్ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఆడవాళ్లకు జరిగే అతీంద్రియ శక్తుల గురించి సినిమా తీయడంలో ఈమె ఎక్స్పర్ట్. లైటింగ్ టెక్నిక్. ఈ సినిమాలో ఎక్కువగా న్యాచురల్ లైట్ మరియు కొవ్వొత్తుల వెలుతురును మాత్రమే వాడారు. అది ఆ చీకటిని, నీడలను ఇంకా భయంకరంగా చూపిస్తుంది. సెక్షన్ 6, క్రిటికల్ అనాలిసిస్. ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్, ప్లస్ పాయింట్లు. అట్మాస్ఫియర్. ఆ పల్లెటూరి నిశ్శబ్దం, వర్షం శబ్దం, పాత ఇళ్లు ఒక క్లాసిక్ హారర్ ఫీల్ ఇస్తాయి. లీడ్ యాక్టింగ్. హీరోయిన్ అగ్నిని హాక్కు భయాన్ని చూపించిన విధానం, చివర్లో ధైర్యంగా నిజాన్ని ఎదుర్కొనే విధానం సూపర్. కాన్స్, మైనస్ పాయింట్లు. స్లో పేసింగ్. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. డెత్ విస్పరర్ లాంటి స్పీడ్ ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. ప్రెడిక్టబుల్ విలన్. శ్రద్ధగా గమనిస్తే విలన్ ఎవరో ముందే కనిపెట్టేయొచ్చు. సస్పెన్స్ కొంచెం తక్కువ. కన్క్లూజన్, ఏ హాంటింగ్ ఎక్స్పీరియన్స్. ముగింపు. ఫైనల్ వర్డిక్ట్, ద కార్ప్స్ వాషర్. ఇది హడావుడిగా చూడాల్సిన సినిమా కాదు. ఒంటరిగా చీకటిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఓపికగా కూర్చుని చూడాల్సిన సినిమా. ఇది మిమ్మల్ని గట్టిగా అరిచేలా చెయ్యకపోవచ్చు, కానీ సినిమా అయిపోయాక ఒక చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మూలన నిలబడి ఉన్నారా అనే భయాన్ని మనసులో నాటుతుంది. చావు తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మరణానికి, అంత్యక్రియల మధ్యలో జరిగే ఆ స్నానం చేయించే ఆచారం ఎంత రహస్యమైనదో ఈ సినిమా చెప్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వరల్డ్ క్లాస్ సినిమాల రివ్యూల కోసం మన సిఎస్కే ఫిల్మోగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, స్టే అవే ఫ్రమ్ ద షాడోస్. బాయ్.